హలో అండి, నా పేరు డాక్టర్ బి దినేష్ చంద్ర, పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్, రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్, బంజారా, హైదరాబాద్. మనము పుట్టిన పిల్లల్లో చూస్తూ ఉంటాం, 1 year అయిన తర్వాత నడవడం స్టార్ట్ చేస్తారు. పిల్లలు వాళ్ళ పేరెంట్స్ ఏమని కంప్లైంట్స్ చేస్తారంటే, మా బాబు కొంచెం మోకాళ్ళు బయట పెట్టి నడుస్తున్నాడు, లేదంటే మోకాళ్ళు లోపల పెట్టి నడుస్తున్నాడు, ఇది నార్మలా కాదని చాలామంది పేరెంట్స్ ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్. ఎస్, ఇది కొన్ని సందర్భాల్లో ఇది నార్మల్ సిచ్యువేషనే. ఎప్పుడు అనేది చెప్తాను మీకు. సో ఇనీషియల్లీ పుట్టిన వెంటనే పిల్లలు వైరస్ని అంటే బౌనీస్తోనే పుడతారు. సో వాళ్ళు నడక స్టార్ట్ అయ్యేది ఏంటంటే మోకాళ్ళు అనేది బయటకుండి నడవడంతో స్టార్ట్ అవుద్ది. సో అది ఏజ్ ఆఫ్ 2 yearsకి నార్మల్ అవుద్ది. ఫాలోడ్ బై మళ్ళీ అది లెగ్స్ అన్ని స్ట్రైట్ అయిన తర్వాత మళ్ళీ 3 years to 6 years వరకు మోకాళ్ళు అనేది లోపలికి ఉంటుంది. సో విచ్ ఈస్ కాల్డ్ ఎస్ జెను వాల్గమ్. ఇది నార్మల్గా ఫిజియలాజికల్ జెను వాల్గమ్ ఉంటుంది, ఫిజియలాజికల్ జెను వారం ఉంటుంది. ఇది నార్మల్గానే చూస్తాం అందరి పిల్లల్లోనూ. ఈ ప్రాబ్లమ్ని మనం ఎప్పుడు ట్రీట్ చేసుకోవాలి? ఎప్పుడైతే పిల్లోడి ఒక కాళ్ళు నార్మల్గా ఉండి ఇంకొక కాలు అబ్నార్మల్గా ఉన్నప్పుడు మనం అది కన్సిడరేషన్ చేసుకోవాలి. ప్లస్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 7 years దాటిన తర్వాత కూడా ఇలాంటి ప్రాబ్లం ఫ్రీక్వెంట్గా చూస్తున్నారు, లేదంటే మీ పాపో నడుస్తున్నప్పుడు పడిపోవడం లాంటివి ఎక్కువ జరుగుతున్నాయో, then you need a help for pediatric orthopedic surgeon. So you will have a proper solution for that. Thank you.